భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి భారత జట్టు ఈ సీరీస్‌లో 3 వరుసగా టీ20 మ్యాచ్‌లు గెలవడంతో ఇక సిరీస్‌ని ఆల్రెడీ గెలిచేసినప్పటికీ క్లీన్ స్వీప్ చేయాలి అనుకున్న ఆలోచన మాత్రం పూర్తిగా చతికిలబడింది. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టు బౌలర్లు చాలా అద్భుతంగా గేమ్ ఆడారు. ఇక భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో శివం దుబే ఒంటరి పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. అయితే ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే శివం దుబే ఆడినప్పటికీ తను ఏకంగా 23 బంతుల్లోనే 65 పరుగులు చేశాడనమాట. ఇక న్యూజిలాండ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన అలాగే ఎక్కడ, ఎప్పుడు ఎవరిని దెబ్బతీయాలి అన్న ఒక స్మార్ట్ ఆలోచన చాలా బాగా వర్కౌట్ అయింది భారత జట్టును ఓడించడానికి. అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన శాంట్నర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ముఖ్యంగా తను మాట్లాడిన ముఖ్యమైన విషయాలేంటంటే, "మేము పవర్ ప్లేలో స్టార్ట్ చేస్తున్న విధానం భారత్ మాకు ముందు మ్యాచ్‌లలో చేసిన దానికి కొంచెం సమానంగా ఉంది. ఓపెనర్లు బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొని మంచి స్కోర్ సాధించేలాగా చేశారు. మధ్యలో కొంత వికెట్లు కోల్పోయాం. కానీ అలాంటి స్టార్ట్ తర్వాత డారెల్ మిచెల్, అలాగే ఫాల్క్స్ లాంటి వాళ్ళు చివర్లో మంచి ఫినిషింగ్ ఇచ్చారు. ఇది చాలా బావుంది. భారత్ బ్యాటింగ్ దృష్ట్యా 200 పరుగులు కూడా సేఫ్ కాదని మాకు తెలుసు. వీళ్ళ ముందు ఎంత స్కోర్ చేసినా సేఫ్ ఫీల్డ్ అనేది ఉండటం లేదు. సిరీస్ ప్రారంభంలోనే చెప్పాను. భారత్‌తో ఆడడం కంటే టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు గొప్ప ప్రిపరేషన్ ఉండదు, రాదు. ఆల్మోస్ట్ భారత జట్టుతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంటే, ఒక్కొక్క జట్టుతో వరల్డ్ కప్ ఆడినట్టు అనిపించింది. ప్రతి ప్రతిసారి ఒక వైవిధ్యభరితమైన వాళ్ళ అవుట్‌పుట్ అనేది ఇస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు వంగటం లేదు, లొంగటం లేదు. రిజల్ట్ ఏమైనా పర్లేదు. మేమిక్కడ బాగా టెస్ట్ అయ్యాము. ప్రిపేర్ సిట్యుయేషన్స్‌లో ఆడటం వల్లే ఇక అంటే మేమేంటంటే ముందుగా ప్రిపేర్ అయ్యి కొన్ని సిట్యుయేషన్స్‌ని తీసుకొని ఆడటం జరిగింది. అలాగే కొన్ని ప్రెషర్ సిట్యుయేషన్స్‌ని తీసుకొని ఆడటము జరిగింది. ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మేము బాగా ఆడుతున్నాం అంటే గొప్ప విషయమే. ఈరోజు శివం దుబే పోరాటం అత్యద్భుతం. పిచ్ మొదటగా ఫ్లాట్‌గా ఉంది. చివర్లో కొంచెం స్పిన్, సీమ్ మూవ్‌మెంట్స్ వచ్చాయి. అందుకే స్లో బౌలింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. మొదట వికెట్లు తీస్తే మిడిల్ ఓవర్‌లలో ఇక స్పిన్నర్లకు సులభం అవుతుంది. వరల్డ్ కప్ కోసం ప్లాన్ సరిగ్గా సెట్ చేసుకోవడం, రూల్స్ క్లియర్ చేయడం ముఖ్యం. తదుపరి మ్యాచ్‌లకు కొంతమంది ప్లేయర్స్ తిరిగి వస్తారు. అది మంచిదే. ఇది ప్రధానంగా చెప్పాలి అంటే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శాంట్నర్ భారత జట్టు ఆటగాళ్ళని ఎక్కువగానే పొగిడాడు. ఎందుకనంటే వాళ్ళు చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళ అద్భుతమైన ఆటను అర్థం చేసుకోవడానికి మాకు దాదాపుగా 3 పరాజయాలు ఆహ్, అంటే 3 పరాజయాల మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది. నాలుగవ ఈ టీ20 దానిలో మేము వాళ్ళని ఫాలో అయ్యాం కాబట్టే గెలవగలిగాము. వాళ్ళే మాకన్నా బలవంతులు, అలాగే టాలెంట్ ఉన్నవాళ్ళు. వాళ్ళతో ఆడాం కాబట్టి ఈ టీ20 వరల్డ్ కప్ మాకు చాలా ఈజీ అన్నట్టుగా చెప్పాడనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.